హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోజు చేతి వంట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? టుడే వచ్చి వీడియో ఏంటంటే మునక్కాయ పప్పు చారు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది చేస్తే. నేనైతే ఫస్ట్ టైం చేశాను. యాజ్ టీజ్గా నేను ఎలా అయితే చేస్తున్నానో ఒకసారి మీరు కూడా అలా చేయండి ఫ్రెండ్స్. తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం అయితే చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బాండ్ తీసుకొని అందులో కందిపప్పుని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్, లైట్గా పసుపు వేసి ఉడికించుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పప్పు చారు అంటే ఎవరికి ఇష్టం ఫ్రెండ్స్? అందరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పప్పునైతే. తాలింపు కోసం వచ్చేసి అయితే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. టమాటా, ముల్లంగి, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మునక్కాయ, బంగాళదుంప ఇవన్నీ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు వాటరు మనం ముందు నానబెట్టి పెట్టుకున్నామంటే ఈజీగా రసం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్. మెంతులు వేసుకోవటం వల్ల పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మెంతులు చిటపడలాడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకొని చిట్టపటలాడినివ్వండి. చిట్టపటలాడిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మరీ బ్రౌన్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. ములక్కాడ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి మునక్కాయ పప్పుచారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, లైట్గా మగ్గిన తర్వాత ముల్లంగి ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసుకొని నేనైతే చిన్నులపాయ వేసాను ఫ్రెండ్స్, దంచుకొని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ ముక్కలకి సాల్ట్ బాగా పట్టేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి ఫ్రెండ్స్. మునక్కాయ పప్పుచారుని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తున్నాను. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసుకొని 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వండి. ఆ ముక్కలకి కారం అనేది పట్టాలి కదా ఫ్రెండ్స్. పట్టేంత వరకు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్. అదిగో చూడండి ఎలా ఉందో అలాగా. తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉందిగా ఫ్రెండ్స్, ఆ పప్పు వేసుకొని చింతపండు వాటర్ ఉండిగా అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పులుపు తినేదాన్ని బట్టి ఫ్రెండ్స్, కొంతమంది పులుపు ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. పులుపు ఎక్కువ అయితే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మరగనివ్వండి బాగా. అదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కొంచెం మరిగిన తర్వాత మీ దగ్గర కనుక సాంబార్ పౌడర్ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, 1/2 స్పూను. అది వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ సాంబార్ పౌడర్ కనుక లేకపోతే ధనియాల పౌడర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొంచెం మరగనివ్వండి. అలా మరగడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది కొత్తిమీర పచ్చిగా ఉంటే తినరుగా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.